దేవుని బిడ్డలారా, 2 వారాలు మందిరంలో ప్రార్థన అనేది జరగకపోయినా బయట మనం మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్తోత్రం. పిన్న ఈ దినము పైన మనం ధ్యానం చేస్తూ మనం ఎన్నవ అధ్యాయముల పైన మన గత దినాల్లో మనం ధ్యానం చేసామంటే 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ 17వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని ఆలోచన చేస్తే మనము 15 వచనాలు 16 వచనాలు ఉన్నాయని మనం చూస్తాం. ఈ 17వ అధ్యాయం 16 వచనాల్లో ప్రియమైన బిడ్డలారా, మొదటి పిన 17వ అధ్యాయం 1-3 వచనాలు ఇశ్రాయేలు రెబెదీములో చేరుకొని పిన అక్కడ వారు శోధింపబడినట్లుగా మనం చూడగలుగుతాం. రెండోది 17వ అధ్యాయము 4-7 వచనంలో మోషే ప్రార్థించగా ఆ బండ నుండి నీరు పిన పరులునట్లుగా మనం చూస్తాం. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు 17వ అధ్యాయంలో 18-13 వచనాలు అమాలేకులు ఇశ్రాయేలు యుద్ధము పిన తెగబడినప్పుడు యెహోషువ వారి ఇశ్రాయేలు పక్షముగా ఉండి యుద్ధం చేసినట్లుగా దేవుడు జయమిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆఖరి వచనంలో 17, 14, 16 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అమాలేకులు దేవుని పిన తరతరాలు యుద్ధము గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఇది మనం 17వ అధ్యాయంలో మనం చూసిన పిన వాక్య సందర్భము. అంటే యుద్ధము ఇశ్రాయేలుకి అమాలేకి ఏం జరిగింది? యుద్ధము జరిగింది. చివరికి ఎవరు ఓడిపోయారు? పిన అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలుకి జయమిచ్చాడు అనే సంగతి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 18వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తాం. చూడండి, 18వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు మోషేకును తన ప్రజలకును ఇశ్రాయేలును చేసిందంతయు యెహోవా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతులు ఎన్నియు మిద్యాను యాజకుడు మోషే మామైన ఇత్రోతో విన్నప్పుడు. దేవుని స్తోత్రగలనుగా. మనము పిన మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించే ముందు ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఏంటి మాటలు అని అంటే, 18వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని వచనాలు ఉన్నాయి? అందరూ చెప్పండి, ఎన్ని వచనాలు ఉన్నాయి? 18వ అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాల్లో ప్రియమైన బిడ్డారా, ఎవరు ఎన్నిసార్లు ఆ పేరు ఎన్నిసార్లు మనకి ప్రస్తావన రాబడింది, ఎన్నిసార్లు రాయబడింది అని ఆలోచన చేస్తే దేవుడు అనే మాట ఆ అధ్యాయంలో 4 సార్లు ప్రస్తావింపబడింది. రెండోది యెహోవా అన్న మాట 4 సార్లు ప్రస్తావింపబడింది. ఏం చెప్పండి? దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉంది? యెహోవా అనే మాట ఎన్నిసార్లు ఉంది? మోషే అనే మాట ఎన్నిసార్లు ఉంది? ఇలా చూపిస్తే 3 సార్లు ఉంది అనుకోండి. మోషే అనే మాట 20 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 20 సార్లు. పిన నాలుగోది ఇత్రో అనే మాట 7 సార్లు రాయబడింది. పిన ఐదోదిగా మిద్యాను అనే మాట 1 సారి రాయబడింది. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, చాలా చాలా తెలుసుకోవలసిన విషయం. ఆరోదిగా పిన ఐగుప్తు అనే మాట 1 సారి రాయబడింది. 7 సిపోరా అనే మాట 1 సారి రాయబడింది. పేరు ఫరో అనే మాట 2 సార్లు రాయబడింది. మరలా చెప్తాను వినండి, దేవుడు అన్న మాట ఎన్నిసార్లు రాయబడింది? ఎన్నిసార్లు? యెహోవా అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? గట్టిగా చెప్పాలి. మోషే అనే మాట 20 సార్లు, ఇత్రో అనే మాట 7 సార్లు, మిద్యాన్ అనే మాట, పిన ఐగుప్తు అన్న మాట, షిపోర్ అనే మాట, పిన ఫరో అన్న మాట. చాలా బాగా మీరు వెనకాల ఫాలో అవుతున్నారు. దేవుడు మనం దీవించు. మనం అలా నేర్చుకోవాలి, వాక్యాన్ని చెప్పాలి, నేర్చుకోవాలి. ఏదో చెప్పుకుంటా పోవడం కాదు, ఏదో వింటా పోవడం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చేయాలి, ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పిన ఈ 27 వచనాల్లో ఎవరి పాట ఎన్నిసార్లు ఉంది అని చూసాము. ఈ 18వ వచనాన్ని, ఈ 27 వచనాన్ని విభజన చేస్తున్నది ఏమొస్తుంది. ఈ అధ్యాయంలో మీ మాటలు మీరు గుర్తుపెట్టేసుకున్నారనుకో, ఈ అధ్యాయం అంతా మీకు తెలిసిపోయినట్టు ఏమొస్తుంది. చూడండి, 1 నుంచి 6 వచనాలు మనం చూస్తున్నాము. ఈ అధ్యాయం విభజన మనం చూస్తే, మోషే మామైన ఇత్రో
మోషే భార్య పిల్లలను తీసుకుని మోషే వద్దకు రావడం. అంటే మోషే దగ్గరికి తన మామ ఏం చేస్తాడు, తన పిల్లలను తన భార్యని ఎవరి వద్దకు తీసుకొస్తున్నాడు, మోషే దగ్గరికి తీసుకురావడం మాట. ఈ సందర్భం 1 నుంచి 6 వచనాలు మనం చూస్తాం. రెండో విషయం ఏంటి, మోషే వారి ఆహ్వానించి దేవుడు తమను ఎలా అద్భుత రీతిగా ఐగుప్తు నుంచి రప్పించాడో వారికి ఏం చేస్తున్నాడు వివరించి, ఇత్రోతో అంతటిని వివరించి సంతోషిస్తున్నాడట. అంటే మామతో చెప్తున్నాడట మోషే ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు, ఆ అద్భుతాలన్నీ కూడా వారికి వారి పిల్లలకి తన మామకి ఏం చేస్తున్నాడు వివరించి చెప్తుంటే, ఆ మామ ఇత్రో ఏం చేస్తున్నాడంట చాలా సంతోషపడుతున్నాడు. ఈ వచనాలు 18వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మనం చూస్తాం. స్తోత్రగలగా మూడో భాగం ఏంటంటే, మోషే న్యాయాధిపతులను న్యాయము తీర్చడకు కూర్చున్నప్పుడు ఇత్రో తన ఆ న్యాయాధిపతులను నియమించమని మోషేకు సలహా ఇవ్వడం మాట. మోషే ఈ ప్రజలందరికీ నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అన్నట్టుగా భావించి ఏం చేయాలనుకున్నాడు, పొద్దు నుంచి సాయంకాలం వరకు కూర్చుని న్యాయాధిపతులను నియమించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన చేస్తానమాట. ఇప్పుడు మామగారు మోషే అల్లుడికి సలహా ఇస్తున్నాడు, ఇదిగో న్యాయాధిపతులు ఏం చెయ్యి నియమించు అనే సలహా తన మామగారు అల్లుడైన మోషేకి ఏం చేస్తున్నాడు తెలియచేయట. ఇది మనం చూస్తే 18వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు మనం చూస్తాం. 4వ భాగం ఏంటంటే, మోషే ఆ ప్రకారము చేయడము ఇత్రో తన స్వదేశానికి తిరిగి వెళ్ళడం. అంటే మామ చెప్పినట్లుగా ఏం చేశాడు మోషే, న్యాయాధిపతిని నిర్మించిన తర్వాత తన మామైన ఇత్రో తన దేశానికి తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు మనం చూస్తే 18వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం చూస్తాం. ఎన్ని భాగాలు చేస్తాం మనం? ఎన్ని భాగాలు చూసాం? 4 భాగాలు చూసాం. మొదటి భాగంలో ఏం కనబడుతుంది? మోషే తన భార్య పిల్లలను తన మామ మోషే దగ్గరికి తీసుకురావు. రెండో మాట ఏం చూసాము? వారిని చేర్చుకుని ఐగుప్తులో దేవుడు ఏం చేశాడో ఆ అద్భుతాలన్నీ కూడా తన పిల్లలకు తన భార్యకి అలాగే మామగారికి చెప్తే సంతోషించడం. మూడో విషయం ఏంటంటే, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. అదంతా చేసిన ప్రకారంగా తర్వాత తన మామైన ఇత్రో తన యొక్క స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది 18వ అధ్యాయంలో ఏముంది అని చెప్తే, ఈ 4 విషయాలు చెప్తే మనకు అర్థమైపోయింది ఏంటంటే, ఇక న్యాయాధిపతులను ఏం చేస్తున్నాడు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు, దేవుడు మనుషులతో తన భక్తులతో ఎలా మాట్లాడేవాడంటే ఆత్మతోను స్వరముతోను మాట్లాడుతూ వచ్చాడు. ఏం చెప్పండి? తర్వాత దేవుడు ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. న్యాయాధిపతులను ఎందుకు న్యాయాధిపతులు వెళ్ళు? ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఏం చేయాలంటే వారిని న్యాయాధిపతులు వారిని ఏం చేయాలి? శిక్షించాలి, దండించాలనే ఉద్దేశంతో ఎంతమందికి ఒక్కొక్క న్యాయాధిపతి ఉన్నాడు అనే ఆలోచన మనం ముందుకు చూస్తుంటాం. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఎన్ని భాగాలు విభజించామని చూస్తాం మనం? 4 భాగాలు. ఇప్పుడు మన పేర్లు విన్నాం కదా, యెహోవా అనగా దేవుడు అని. ఇప్పుడు మోషే ఇత్రోకి ఏమవుతాడు? చెప్పండి. మోషే ఇత్రోకి ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. ఇత్రో మోషేకి ఏమవుతాడు? మామ అవుతాడు. అంటే వీళ్ళిద్దరు ఎవరు? మామ అల్లుళ్ళ మాట. ఇక సిపోరా అనే మాట మనం చూస్తాం. ఈ సిపోరా అనే పేరు మోషే భార్య పేరు. ఎవరి పేరు చెప్పండి? మోషే అలైట్ కూడా మోషే భార్య పేరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మోషే మామగారి పేరు ఏంటి? మోషే మామగారి పేరు ఏమ్మా? మోషే మామగారి పేరు మోషే మామ అంటే మోషే మామగారి పేరు ఏంటంటే ఇత్రో. మోషే అల్లుడు ఎవరో? ఇత్రో అల్లుడు ఎవరో? మోషే. ఇప్పుడు మోషే భార్య పేరు ఏంటి అంటే సిపోరా.
ఇప్పుడు చెప్పండి, ఇత్రో వీడ షిపోరాకి తండ్రి, ఇత్రో ఎవరికి మోషేకి మాంగారు. కనుక ఇలా మామ అల్లుడు కూతురు దేవుస్తాం అనేది ఇక్కడ మన ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వెంబడి వచ్చిన 27 వచనాలు మనం చూడబోతున్నాం దేవుస్తాం. చదువుకున్న వాక్య భాగంలోకి వస్తే మనం ఏ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నామని అంటే, ఇప్పుడు వచ్చేయండి మనం చదువుకున్న వాక్య భాగంలోకి 18వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, అదిగోచండి, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తుని వెలుపలికి రప్పించిన సంగతి అన్నీయు మిద్యాను యాజకుడు మోషే మామైన ఇత్రోతో వినినప్పుడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇత్రో గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఇత్రోని ఎక్కడ మనం చూస్తామంటే మిద్యానారణ్యంలో మనం చూస్తాం. 2వ అధ్యాయానికి వచ్చేయండి. మీరు వెనక్కి వెళ్తే 2వ అధ్యాయం నిర్గమాకాండము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తున్నాం. 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు చదవండి 16వ వచనం. అదిగో మిద్యాన యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి అతడు తన తండ్రి మందకు పెట్టెకు నీళ్లు స్వేది తోటను నింపుచుండగా. చాలు, ఆ 16వ వచనం మనకు కనబడుతున్న మిద్యాన యాజకుడగు అన్న మాట. అంటే వీని ఎక్కడ వాడంటే మిద్యాన అరణ్యములో మిద్యాన ప్రాంతములో ఉన్నవాడుగా మనం చూస్తాం. అదే వాక్యాన్ని ఇంకా ముందుకెళ్తే 2వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చూస్తున్నాము. కిందకి చూడండి, 18వ వచనం కూడా మనం చూస్తాం. వారు తమ తండ్రి అయిన రుగుయేలు యొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరంతా త్వరగా వచ్చి ఉన్నారని అందుకు వారు ఐగుప్తుడు ఒకడు మందలను కాయొచ్చునగా చేతులుండి మమ్మను తప్పించి చూడండి ఒడిగా నీళ్లు చేది మన మందకు నీళ్లు పెట్టగా. అంటే వీళ్ళు యాజకుడి యొక్క కుమార్తెలందరూ కూడా ఆ గొర్రెలు మేపుతున్న సమయంలో బావి దగ్గర కొంత ఘర్షణ జరుగుతుంది. ఒక ఐగుప్తుడు వచ్చి వాళ్ళ నీళ్ళని తాకుండా చేస్తే అక్కడ మోషే వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ మంద కాపర్లందరూ గొడవ పడి వారందరిని కూడా పంపివేస్తే, వారి తర్వాత వారిని గొడవ పంపేసిన తర్వాత ఏమైందంటే ఆ మందలకి అన్నిటికీ కూడా ఏం పెట్టాడంటే నీళ్లు పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. అప్పుడు అంతా తెలిసిన తర్వాత ఇంటికి తీసుకురాలేకపోయని ఆ కుమార్తెలను చెప్పినప్పుడు మోషేను తన ఇంటికి తీసుకుని వెళ్తారన్నమాట. దేవుని స్తోత్రగలను గాక. హల్లెలూయా. ఇలాగ మనం ఇంకా ముందుకు వెళ్తే 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. మోషే మిద్యాన యాజకుడు ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతాన్ని హోరేబు యొద్దకు వచ్చాను. దేవుని స్తోత్రం. ఇంతకీ మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? మోషే ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే మిద్యాన అరణ్యం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అతడు బావి దగ్గర చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఎవరు వచ్చారంటే రగుయేలకు కుమార్తెలైన కుమార్తెలు ఆ మందను కాసుకుంటూ వచ్చి నీళ్ళ కోసం వచ్చారు. అక్కడ కొంత గొడవ అయిన తర్వాత మోషే వారిని కాపాడాడు. ఇప్పుడు తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని వివాహం చేశారయ్యా అంటే సిపోరాను వివాహాను చేశాడు. మాత్రమే వస్తుంది. ఇప్పుడు గొర్రెలను ఎన్ని సంవత్సరాలు అక్కడ గొర్రెలు కాపరిగా ఉన్నాడయ్యా అంటే 40 సంవత్సరాలు అరణ్యములో మిద్యాన అరణ్యములో మామైన ఇత్రో మామైన మామ మందలను మేపుతూ ఉండేవాడు మాట. దేవుని స్తోత్రంగా. అందుకే ఆ హోరేబు పర్వతం అవతలకు తన యొక్క ఆ పర్వతం దాటి వెళ్ళిన తర్వాత దేవుడు పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. మనం చూస్తాం ఈ మోషే ఎక్కడ దొరికాడు? ఐగుప్తు ఫరో కుమార్తెకి నైలు నదిలో దొరికాడు. ఎక్కడ రాజకుమారుడుగా ఉన్నాడంటే ఐగుప్తులో ఫరో యొక్క రాజ్యములో అతడు రాజకుమారుడుగా ఉన్నాడు. ఒక రోజున ఐగుప్తుడు ఆ హెబ్రీయుడు దెబ్బలాడుకున్నప్పుడు ఒక గుద్దుగా ఐగుప్తుడు ఏమైపోయాడు? చనిపోయాడు. దాని భయంతో అతడు ఎక్కడికి వచ్చేయాడు? మిద్యాన అరణ్యానికి వచ్చాడు.
ఇలా అలాంటి సమయంలో అక్కడ దేవుడు ఈ సందర్భం అయితే ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇత్రోని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇత్రో ఎవరండి? యాజకుడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక మన జగతిని గెరాషిము అంటే అన్య దేశములు పరాయి వాడని అర్థం తెలుస్తుంది. మనం చూసాం గెరాషిము. చూడండి అక్కడ 22వ వచనంలో మనం చూసాం ఆ మాట. మనం చూస్తే గెరాషిము చూస్తారా? 22వ వచనం 2వ అధ్యాయం 23. ఆమె ఒక కుమారుని సిబూరా 22వ వచనం. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్య దేశములో పరాదేశే ఉన్నట్టు అనుకొని వానికి గెరేషేము అనే పేరు పెట్టాను. 1 అని అంకె ఉంది కింద చూడండి. పరాదేశి అనే మాట అంటే మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? వేరే ప్రాంతం నుంచి వచ్చాడు. ఇక్కడ గెరేషేము అనే మాటను మనం చూస్తే అన్య దేశములో పరాయి వాడని అర్థము. ఎలియేజరు అంటే దేవుడు సహాయము లేక సహాయం ఇచ్చేవాడు, దేవుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ గెరేషేము అలాగే ఆ ఎలియేజరు అనే మాటలు మనం చూస్తే మోషే యొక్క కుమారులు మాత్రం వీళ్ళదేమొస్తుంది. ఎవరి కుమారులు? మోషే కుమారులు. ఇలా మనం జాగ్రత్తగా ఇప్పుడు చదువుతాం. 2వ వచనం మనం చదువుతాం. చూడండి, మనం చదువుకున్న వాక్య వాడికి వచ్చండి. 2వ వచనం మనం చదువుతున్న ఇప్పుడు మోషే మామ అయిన ఇత్రో తన యొద్దకు పంపిబడిన మోషే భార్య అయిన సిపోరను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. ఒకడు అతడు అన్య దేశములో నేను పరాయ దేశాన్ని అనుకుని వారిలో ఒకటి గెరేషేము అని పేరు పెట్టాడు. అంటే మోషేకి ఎంతమంది కుమారులు? హలో, మోషేకి ఎంతమంది కుమారులు? మోషేకి 2 కుమారులు. ఆ 2 కుమారులు ఒకరి గెరేషేము అని, 2వ వాడు ఎలియేజర్ అని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 4వ వచనం మనం చూస్తున్నాం. నా తండ్రి అయిన దేవుడు నాకు సహాయమై కత్తి వాట నుండి నన్ను తప్పించుకొని 2వ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. దేవుని స్తోత్రం. చూడండి, అక్కడ ఎలియేజర్ అనే మాటకు 5 అంకె అక్కడ కనబడుతుంది. అక్కడ చూస్తే ఆ కింద పుట్టినట్లు 5 అనే మాటకి దైవ సహాయము అని పేరుకి అర్థం. దేవుని స్తోత్రం. ఏ సహాయం అంట? దేవ సహాయము అంటే దేవుడే సహాయము చెయ్యువాడని. దేవుని స్తోత్రం. మనం చూసాం గెరేషేము అని పేరుకి అర్థం ఏంటి? మనం చూసాము అన్య దేశములో పరాయివాడు అని అర్థం గెరేషేము అనగా. ఎలియేజర్ అనగా అర్థం ఏంటంటే దేవుడు సహాయము లేక దైవ సహాయము అని అర్థం. రాసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. నాగమణి గారు లేపండి. దేవుని స్తోత్రం. కనుక ఇక జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్తే 5వ వచనం కూడా మనం చదువుకున్నప్పుడు 5వ వచనం చూస్తున్నాం. అది మోషే మామైన ఇత్రో అతని కుమారులు 2 తన భార్యను తోరుకుని అరణ్యములో దేవుని పర్వతము దగ్గరికి దిగిన మోషే యొద్దకు వచ్చేను. దేవుని స్తోత్రం. ఇప్పుడు 2 కుమారులు తీసుకుని వచ్చి మోషే ఎక్కడైతే ఉన్నాడో, దేవుడు పర్వతం దగ్గర అయితే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మోషే తన భార్య పిల్లల్ని ఎవరు తీసుకొచ్చారు? మామగారు తీసుకొచ్చారు. మామగారు పేరు ఏంటి చెప్పండి? ఇత్రో. ఇప్పుడు మోషే భార్య పేరు ఏంటి చెప్పండి? సిపోరా. ఇప్పుడు మోషేకి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరి పేర్లు ఏంటి? గెరిషేము, ఎలియేజర్. పేర్లు గుర్తు పెట్టుకోవాలి. మన ఇంట్లో పేర్లు, తల్లిదండ్రులు 2 పేర్లు, అలాగే పిల్లల పేర్లు, కుటుంబం అందరి పేర్లు ఎలాగైతే మనకి పేర్లు అయితే ఉన్నాయో, బైబిల్ గ్రంథంలో కుటుంబంలో భార్య భర్తల పేర్లు, వారి పిల్లల పేర్లు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి అర్థం అవుతూ ఉంటుందేమో. స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని పర్వతము చూస్తున్నాం. దేవుని పర్వతము అంటే దేవుని పర్వతం దేవుని నివాసము చేసే పర్వతం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. మోషే ఏం చేస్తున్నాడు? మోషే 3వ అధ్యాయం 1లో చూడండి. మోషే మిద్యాన యాజకుడని ఇత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకుని
దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చేను. దేవుని స్తోత్రం కలుగుగాక. మేపుకుంటూ 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 ఎక్కడికి వచ్చాడంట? మనము కూడా పిన్న ఎక్కడికి రావాలి? మనందరూ కూడా దేవుని పిన్న మందిరము దేవుని యొద్దకు రావాలి. భుజించుటకు, ఆహారము తినుటకు, మన ఆత్మలు బలపరచబడాలంటే ఏ ఆహారం తినాలి? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన ఆహారము పిన బోళ్ళు తింటున్నా. దేనికోసం తింటున్నా? చికెన్లు తిన్నా, జాయింట్లు తిన్నా, పలావ్ తిన్నా, నేను అప్పుడప్పుడు ఐటమ్స్ వండుకున్నా. ఇవన్నీ దేనికోసం మాట్లాడరేంటి? శరీర బలము కొరకు. దేవుని స్తోత్రం. పొద్దున్నే లాగానే గ్లాసులు పాలు, పొద్దున్నే లాగానే బూస్టు, కొద్ది రక్తం పడడానికి ఏమో క్యారెట్ జ్యూసు, ఇవన్నీ ఎందుకు మాట్లాడరేంటి? ఎందుకమ్మా నాగమణి గారు? ఎందుకు? మన శరీరము మరి బలముగా ఉండడానికి. మరి లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడే, అంతరంగ పురుషుడు కూడా ఏమవ్వాలి? నూతన పరచబడాలంటే మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. ఇలాగ మనం చూస్తూ పోయిన 12వ వచనం మనం చూస్తూ 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నప్పుడు 12వ వచనం 3వ అధ్యాయం 12వ వచనం నిర్మాకాండం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడేయుందును, నేను నిన్ను పంపుటకు ఇది నీకు సూచనగా నీవు ఆ ప్రజలు ఐగుప్తుని తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేను. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఐగుప్తు నుంచి దేవుడు ఎక్కడ తీసుకురామంటున్నాడు? తన దగ్గరికి తీసుకురామంటున్నాడు, తన పర్వతం దగ్గర తీసుకురామంటున్నాడు. ఆ పర్వతము పినుక మనం చూసాము హోరేబు పర్వతం అని. ఇంకా మనం చూస్తాము వారు ఏ పర్వతం దగ్గర, సేనాయి పర్వతం దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండు చేతులు ఎత్తని గట్టిగా, రెండు చేతులు ఎత్తని గట్టిగా. తెచ్చుకున్న వారు చెప్పండి గట్టిగా, నిద్రపోతాము చెప్పండి గట్టిగా. శభాష్. జాగ్రత్తగా పిన్న వాక్యాన్ని వింటూ పిన్న ఆదమర్చిపోకూడదు. ఏమొస్తుంది ఇక్కడ మనం జాగ్రత్త. ఇంకొక వాక్యం చూద్దాం. 4వ అధ్యాయం 27వ వచనం. 4వ అధ్యాయం 27వ వచనం చూస్తే అక్కడ ఏమన్నా, మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళినని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని. దేవుని స్తోత్రం కాక. ఇక్కడ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం ముందు చూసాం, ముందు ధ్యానించాం. పిన్న ఈ అహరోను ఎవరు? మోసే అక్క. చెప్పండి, అహరోను ఎవరు? అహరోను ఎవరు? మోసే అక్క. నమస్కారం. మోసే పిన్న అహరోను అనగా పిన్న మోసే అక్క అన్నగారు. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? మోసే అన్నగారు. ఇత్రో ఎవరు? మామగారు. దేవుని స్తోత్రం. గెరషం ఎవరు? మోసే అక్క కొడుకు. ఎలియెజరు మోసే అక్క కొడుకు. పిన్న మార్చేయకూడదు. చాలా మంది పిన్న పేర్లు అడుగుతుంటే అబ్రాం భార్య రిబకా అన్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అందుకే పిన్న వాక్యములో పిన్న పేర్లు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తుదాం. ఇలాగ మనం జాగ్రత్తగా ఎందుకు ఈ మాట మనం జాగ్రత్త చేద్దాం. దేవుని పర్వతము దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడంటే దేవుడు మాట్లాడేవాడు కనుక. చూడండి 24వ అధ్యాయానికి వస్తాను. 24వ అధ్యాయంలో నిర్మాకాండం 24వ అధ్యాయం 13వ వచనం. 24:13 వచనం చూస్తాం. 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు అతడి పరిచారకుడైన యెహోషువయు లేచి మోషే దేవుని కొండ మీదికి ఎక్కేను. దేవుని స్తోత్రం గాక. వీడు ఎందుకు మోషే దేవుని యొక్క కొండ ఎక్కాడనేది మనం ముందుకెళ్ళేటప్పుడు చూస్తాం. కానీ అంటే ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కొండ పైన ఎవరు ఎక్కడ పైన కొండ మీద ఎవరు నివాసం చేస్తున్నాడు అంటే దేవుడు నివాసం చేస్తున్నాడు. దేవుడు అక్కడ దిగి వస్తున్నాడు అని మనం చూస్తాం. అంతమంది దేవుడు దిగి వస్తున్నాడని చెప్పి కొండను ఆరాధించకూడదు మన దేవస్థానం. ఏం చెప్పాలి? కొండనే
ఆరాధించకూడదు. కొండలు మనము చెప్పండి, కొండల మెట్లు ఎక్కకూడదు. ఈనాడు క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? కొండలు ఎక్కుతారు. కొండలు ఏ కొండ ఎక్కారు? పుట్టెంటికి తీయాలని ఏ కొండ ఎక్కుతుంది? గుడిగించుకుని వచ్చేస్తుంది అమ్మ. గుండె కదా, తలే కదా, మళ్ళీ వచ్చేస్తుంది. ఏం చేస్తుంది? నీ మీసాల గడ్డాలు, నీ తల ఎందుకు? ఎవరికి కావాలి? ఏం కావాలి? దేవునికి హృదయం కావాలి, మనసు కావాలి. ఏమని పడుతుంది? మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు పడితే పాట వస్తుంది. కనుక ఇప్పుడు మనసంతా ఎవరున్నారంట? గట్టి చెప్పాలి, ఎవరున్నారు? ఓయ్, ఎవరున్నారమ్మా? అందరూ చెప్పండి, విశ్వాసం ఎవరు చెప్పండి? మనసంతా. సీరియల్ అసలు చూడదు ఈమె. మనసంతా ఎవరంట? మనసంతా నీ కోసమే సీరియల్. మమత మౌరాగాలు, మందరు పువ్వులు, అరిగిపోవడం, సిరిగిపోవడం. దీపం, ఏ దీపం? ఇంట్లో దీపాలు లేవు. సీరియల్. ఆ మొగుడు సరిగా అన్నం పెడతలేదు, ఆ సీరియల్లో పడిపోయి. కూరేమో మార్చేస్తుంది, అన్నేమో సేవలు కూడా వేస్తుంది. ఎందులో పడిపోయి? ఇక్కడేమో మనసంతా ప్రభువా నీకే అంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్ చేసేస్తుంది. వాడుకోవటుందేమో ఆ మంచాన్ని జారపడే మంచం మీద తొలుతూ మరీ చూసేస్తుంది. గుడొద్దు, దేవుడు వద్దు. వీళ్ళకి తినడం, పడుకోవడం, లేవడం, వెళ్ళడం అంతే. ఏ రోగం వచ్చిందాక అప్పుడు జ్ఞాపకం వస్తాడు, ఏ బాధ వచ్చిందాక అప్పుడు గుర్తెత్తాడు. ఎవరు? అప్పుడు వరకు వినా బలంగా ఉందేమో, దేవుడు అక్కర్లేదు, దేవుడు సన్నిధి అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు. దేవుడికి దేవుడు స్తోత్రం కలదుగా. హల్లెలూయా. అందుకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా పాడతాం కదా. కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కన్నీరు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. దేవుని స్తోత్రం. నేను చెప్పండి, ఎప్పుడు అంట? కష్టాలు వచ్చినప్పుడు వాడు ఏడ్చేస్తాయి. కష్టం తీరిపోయిన తర్వాత కోడి అమ్మాయి, కోడి అమ్మాయి, కోడి ఏంటి? మనం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పొయ్యి దగ్గర ఇలాగ దొల్లేస్తుంటుంది. అది ఏంది? కోడి. వెంటనే పినొచ్చో అనగానే ఏమంది? లేచిపోయి అలాగెళ్ళి బొమ్మ 2 అడుగులు వేసి ఇలా దులిపేద్ది. ఏం చేద్దా? ఇలా దులిపేద్ది. మళ్ళీ రాకుండా ఉంటుందా? మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంటా. చాలా మంది అంతే దులిపేసుకుంటుంటారు. చాలా మంది దులుపుకునే వారి లెక్కలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగుగాక. 2 చేతులు ఎత్తుదాం. ఇక్కడ మనసు నిండా ఎవరి నిండాలి? ఎంత పడగదా? ఏమని? గుండె నిండా యేసు ఉంటే. ఆమేన్, ఆమేన్. గుండె గుడిలో యేసు ఉంటే నా సంతోషం. హల్లెలూయా. ఏంటంటే మనసు నిండా ఎవరుండాలి? ఆమె ఏముండాలి? పాట పాడబడుతున్నా జాలి తిప్పేద్దు అంటారు. ఏంటి? ముట్టు ఏం తిప్పేద్దా? మైకులు ఆగేసి పాట పాడుతుంది అనుకో, నువ్వే పాడంట. పాడదు.
పడుతుంది గుండె నిండా, అస్సలు కోపం, అస్సలు కోపం ఉండదు, అస్సలు అసూయ ఉండదు. అసూయ ఉన్నవాడు ముందే ఎదగడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంత తిన్నా సరే, హలో, ఎంత తిన్నా సరే ఎలా ఉంటాడు? అలా. అసూయగా ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడు, అసూయగా ఉన్నవాడు ఎదగలేడు, అసూయగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండలేడు. ఎంత తిన్నా సరే వంట పట్టదు. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా? హల్లెలూయా. ఏ బాధ లేనివాడు ఎలా ఉంటాడా? చెప్పాలి, ఎలా ఉంటాడా? నిండుకుంటాడా? సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. రెండు చేతులు ఎత్తాను. దేవుని స్తోత్రం. గట్టిగా విన మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ఉన్నాడు. యేసు ఉన్నప్పుడు యేసు పాటలే రావాలి. ఇంటికి వెళ్ళి నిలబడి సెల్ ఫోన్ తీసుకొని ఏ పాటలు, ఏ పాటలు ఊపోతాయి. చాలా మంది గుడికి వచ్చి ఎంత ఏడ్చేంతో ప్రభు ఏదైనా కార్యక్రమం పోతే పొద్దునుంచి సాయంకాలం సినిమా పాటలే. పాటలు గారు వచ్చే ముందే అంటదని సుప్రభాతం వేసింది. ఏ పాటలో పెళ్లి పెట్టుకుంటే రాత్రి జజ్జరిక ఆట. ఆడలు లేచేస్తున్నా, మగవాళ్ళు లేచేస్తారు. ఏం చేస్తారు మళ్ళీ? ఇవిడి మళ్ళీ ఏమట్టుకుని వెళ్ళిపోతాం మళ్ళీ. మళ్ళీ ఏమని ప్రార్థన చేద్దాం మళ్ళీ? సిగ్గు లేదు చాలా మందికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి నామానికి అవమానకరంగా ఉంటామనే సంగతి మనము గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. అందుకే మన జీవితాలు ఎలాగున్నాయో అలాగ ఉంటాయి. ఏ కదువు లేదనుకుంటున్నాం. అందుకే మన జీవితంలో అద్భుతాలు చూడబోతున్నాం, ఆశ్చర్యకాలు చూడబోతున్నాం, అభివృద్ధి చూడబోతున్నాం. రెండు పడవల మీద ప్రయాణం చేస్తే ఎటు వెళ్తావు ఎవరికి? ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడు కాలేడు దేవస్థానం ఉంటే ఒక్కడికే చెప్తాను. అంటే ఒక దేవుడికి చెప్పుకొని రావాలి, లేకపోతే సైతాన్ని చెప్పుకొని. ఇక్కడ మనం దేని గురించి మనం మాట్లాడుతున్నాము? దేవుని యొక్క పర్వతము దగ్గరికి ప్రజలందరూ కూడా దేవుని పైన తీసుకుని రమ్మని మోషేతో పైన చెప్పినట్లుగా మనం ఇక్కడ మనము చూస్తున్నాం. మనము చదువుకున్న వాక్య భాగానికి వచ్చేయండి. 6వ వచనం మనం చదువుకుంటాం. 6వ వచనం, 18వ అధ్యాయం 6వ వచనం. ఇద్దరు అను నీ మామ అయిన నేను నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చితమని చూడండి చెప్తాను. మోషేకు వర్తమానము పంపగా, ఇంకా కింద చెప్తాను చదవండి. ఎదుర్కొని పోయి వందనములు చేసి అతను ముద్దు పెట్టుకుని దేవుని స్తోత్రగలనే గాక. వీణ ఇద్దరు కుమారుని తీసుకుని వచ్చారంట. ఈ విషయం మోషేకి చెప్పారంట. మోషే పీడ వెళ్ళినట్టే మామని ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి ఏమక్కడని నమస్కారం చేసి ఏం పెట్టుకున్నాడంట? ముద్దు పెట్టుకున్నాడంట. వీడు ముద్దు దేనికి సూచనగా ఉంది? చెప్పాలి. ముద్దు దేనికి సూచనగా ఉంది? ప్రేమకు సూచనగా ఉంది. ఈ లోక సంబంధమైన ముద్దులు కాదు సుమా. ఇది ఎవరి ప్రేమ? క్రీస్తు యొక్క ప్రేమ. సహోదరి ప్రేమకు గుర్తుగా కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? స్త్రీలుగా పిన కౌగులు ఇచ్చిన వారు ముద్దు పెట్టుకున్నట, వందనాలు చేసుకున్నట. ఇది దేవుని యొక్క మందిరములో నుంచి మీరు లోపలికి వచ్చేటప్పుడు కనబడిన దైవజనుడికి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? వందనాలు చెప్పి కూర్చోవాలి. అది దేవుని బిడ్డలు నేర్చుకోవలసింది. ఎక్కడ కనబడినా వందనాన్ని మాట కాదు, ప్రభు స్తోత్రము, దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? వందనం అంటే అక్కడ దేవుని యొక్క నామం ఏం చేయబడాలి? మహిమపరచు. కూర్చున్న తర్వాత నీ పక్కన ఎవరున్నారో వాళ్ళకు కూడా ఏం చెప్పాలి? వందనం చెప్పి కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వచ్చి కూర్చొని అలా చూడటం కాదు. 2 నిమిషాలు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీ మనసు వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఇలాగ మనం 9వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తున్నాం. చూడండి. ఇప్పుడు ఆ తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తుకును చేసినంతయు త్రావులో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తామును విడిపించిన సంగతియు
తన మామతో వివరించి చెప్పుచుండెను. యెహోవా ఐగుప్తు చేతుల నుండి విడిపించిన ఇశ్రాయేలు చేసిన మేలంతరిని గురించి ఇత్రోతో సంతోషించునుదేమో. స్తోత్ర. అంటే మామగారితో ఏం చేస్తున్నాడంటే, ఐగుప్తుల దేవుడు నన్ను ఐగుప్తు పంపించాడు, ఫరో దగ్గర ఐగుప్తులు పెద్ద రకాలైన తెగిలి పంపించాడు, అద్భుతమైన రీతిలో అరణ్యములో గొప్ప కార్యాలు చేశాడు అని విషయాలన్నీ కూడా దేవుడు ఏమేమి అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలు మనం చూస్తున్నాం. చూడండి, ఆ కీర్తన గ్రంథం 25వ అధ్యాయానికి వచ్చాడు. ఒకసారి ముందుకెళ్దాం. కీర్తనలు 25వ అధ్యాయం 6వ వచనం. సెల్ ఫోన్ ఇవ్వండి. టైం ఎంత అయిందో. అమ్మా, యెహోవా నీ మార్గములను చూడండి, యెహోవా తన మార్గములు ఏం చేయ నాకు తెలియచేయము. ఆది దేవుడు. స్తోత్రగా. చూడండి, మార్గాన్ని చూపించేవాడు ఎవరు? దేవుడు. మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములు జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. దేవుని స్తోత్రగా. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తున్నాం. 86వ కీర్తనకు వచ్చే 86వ కీర్తనలో 5వ వచనం. 86:5 చదువుతున్నాం. ఏమని? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టిన వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుని స్తోత్రగాక. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? క్షమించుటకు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మొర్ర పెడితే, మొర్ర అనగేంటి? ప్రార్థన చేస్తే. చెప్పండి, మొర్ర అనగేంటి? ప్రార్థన. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. ఏంటి? ఏ సమయములో ఎప్పుడైనా, ఏ సమయమైనా, అర్ధరాత్రి చేసినా, అవరాత్రి చేసినా, తెల్లవారుజామున చేసినా, 24 గంటల్లో ఏ సమయంలో నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుడు స్తోత్రగాక. ప్రార్థన చేస్తే వినని దేవుడు కాదు మన దేవుడు. దేవుడు స్తోత్రం. హలో, ప్రార్థన చేస్తే వినని దేవుడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిదివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిదివి. యెహోషువ ప్రార్థించగా ఆమేన్, ఆమేన్. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ నామం ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము. హల్లెలూయా. అంటే యేసయ్య నామములో ప్రార్థన చేస్తే, ఆయన నామం పేరును మొర్ర పెడితే ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి. మొర్ర పెట్టుము నీకు ఉత్తరము. చెప్పండి, మొర్ర పెట్టుము నీకు అంటే నువ్వు ప్రార్థన చేయము, నీకు సమాధానము. ఉత్తరం అనగండి సమాధానం. ఆ దేవుని సన్నిధిలో మనం నిత్యము ప్రార్థన చేయాలి. మన అవసరంలో, మన బాధలు, మనం ప్రతిదీ కూడా దేవుని సరే ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేస్తుంటాం. ఇంకా ముందుకు వెళ్తే యెషయా గ్రంథంలో చాలా చక్కటి విషయాలు మనం చూస్తాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం. జాతజుని యెహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయములను, యెహోవా స్తోత్రములను
గానము చేసేదను, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపించిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములు ఆడరనియు ఆ పిల్లలనియు అనుకుని ఆయన వారిని రక్షకుడాయనుదేమో. స్తోత్రగన్నగా. చూసావా, దేవుడి పిల్లలు ఏం ఆడరంట? దేవుడి పిల్లలు ఏం చేయాలంట? మనము పిన యథార్థముగా పిన ప్రవర్తించడానికి 9వ వచనం ఏం కనబడుతుంది? వారి చదువు 9వ వచనం, వారి యాత్వాత్మలను ఆయన బాధనొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను. ప్రేమను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకుని వచ్చెను. దేవుని స్తోత్రగన్నగా. దేవుడు తన బిడ్డలైన వారిని ఏం చేస్తాడ? మోస్తాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? మోసే దేవుడు. దేవుని స్తోత్రం. దీన్ని లాక్తీ అన్నమ్మా. కనుక రెండు చేతులు స్తోత్రం చెప్తామా. ఇక్కడ మనం దేని గురించి మనం మాట్లాడతాము? పర్వతము దగ్గర గురించి మనం ఆలోచన చేస్తూ, ఇక్కడ మనం మోషే మామగారు దారిలో ప్రయాణం చేస్తూ, మామగారు ప్రేరణ మోషే దేవుడు చేసిన అద్భుతమైన కార్యమును మనం చూస్తే ఆ రెండు చేతులు దేవుని స్తోత్రం. అంటే దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, గొప్ప కార్యములు ఎవరితో చెప్తున్నాడు? మోషే యొక్క మామగారని ఇతరులతో చెప్తున్న మాటలు మనం జాగ్రత్త. ఇప్పుడు 10వ వచనాన్ని మనం చదువుతున్నాము. 10వ వచనం మనం చదువుతున్నాం. మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల యొక్క చేతుల కింద నుండి ఈ ప్రజలకు విడిపించి యెహోవా స్తుతి పొందును గాక. దేవుని స్తోత్రగాక. అంటే ప్రజలందరూ కూడా ఎవరి చేతుల నుంచి దేవుడు విడిపించాడు? ఐగుప్తు యొక్క ఫరో చేతుల నుంచి దేవుడు విడిపించాడు. అందుకని విని సంతోషిస్తూ గణపరుస్తున్నాడు. మనం చూసాం 15వ అధ్యాయానికి వచ్చే నిర్మాకాండంలో 15వ అధ్యాయానికి వెనక్కి వెళ్తే 15వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 11వ వచనం అక్కడ చెప్తున్న చూడండి, ఏదేము నాయకులు కరవరపడురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టెను, కానాయి నివాసులందరూ దిగులు నొంది కరిగిపోవుదురు, భయము అధికమైన వారికి కలుగును. చూసారా, అక్కడ 15వ అధ్యాయం మనం చూస్తున్నామా? 15వ అధ్యాయములో మనం చూస్తే 11వ వచ్చాను, క్షమించండి. ఇప్పుడు చదవండి. యెహోవా అదిగో వెలుపలతో నీ వంటి వాడు ఎవడను, పరిశుద్ధందను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజనీయుడవు, అద్భుతాలు చెయ్యవాడవు, నీ వంటి వాడు ఎవరు? దేవ స్తోత్రం కలిగి. ఎంత బాగుందని చూడండి. దేవుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ యెహోవా వెలుపలిలో నీ వంటి వాడు, నీకన్నా గొప్పవాడు ఎవడ కూడా, నువ్వు తప్ప ఎవడ పూజనీయుడు, నీవు తప్పని ఎవడు కీర్తనీయుడు, నీవు తప్పని ఎవడు అద్భుతాలు చేయగలడు. దేవుని స్తోత్రం గాక. ప్రభు యేసును పూజించేదం, అనుదినము ఘనపరచేదం, ప్రభు యేసును పూజించేదం, అనుదినము ఘనపరచేదం, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి సంతోషముగా వేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసును పూజించేదం, అనుదినము ఘనపరచేదం, ప్రభు యేసును పూజించేదం, అనుదినము ఘనపరచేదం. హల్లెలూయా. దేవుడు
దేవుడు పూజనీయుడు, కీర్తనీయుడు, ఆరాధనకి యోగ్యుడు. ఆయన తప్ప మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు? హలో, ఎవరిని ఆరాధించకూడదు? దేవుణ్ణి బిడలైన వారు దేవుణ్ణి ఆరాధించాలి. మనం చేసుకున్న మనము స్వదాగా చేసుకున్నవి కాదు దేవుని స్తోత్రం. మనం చేతులతో చేసుకున్నది మనుషుల్ని ఆరాధించకూడదు మన దేవుని స్తోత్రం. ఎందుకు? మనం ఎవరి చేత చేయబడ్డాము? దేవుని చేత. అది మనము చేసుకున్న వాటిని బట్టి మనము ఏం చేయబడలేదు? సృష్టింపబడలేదు. మనము నిర్మించిన వాటికి ప్రభువు మన దేవుడు దేవుని స్తోత్రం. ఆయన కీర్తనీయుడు, పూజనీయుడు, ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి నిత్యము మనం ఏం చేయాలంటే ఆరాధిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. నిత్యము దేవుని స్తోత్రము చెల్లిస్తూ ఉండాలి. అలా చేసే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? అలా కనబడుతున్నారు ఎవరైనా? మనకి పొద్దున అంత చేయలో కూర్చొని ప్రార్థనకు వచ్చి ఎదురవుతున్నాం అక్కడ దేవుని స్తోత్రం. ఎక్కడ అలిసిపోయి 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 వస్తుంది. తప్పక బిడ్డ దేవుడి మందిరికి వెళ్ళిన ఆశ ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊపేస్తున్నాడు. ఎవడు ఊపేస్తున్నాడా? అది ఎన్నెవడా ఇంటే బలం పొందేస్తామని, లోపలికి వెళ్ళించామని విశ్వాసం బలపడిపోతామని, పైన కింద అప్పా అనగానే కొండ రెప్పలు రెండు కలిసి ఇంకా నిద్రే అప్ప చెల్లి అక్కడక్కడ కలిసాను. ఇక్కడ కూర్చుని తరగం అబ్బాయి పని అవుతుంది వస్తుంది. ఆడలతో బట్టలు చెప్పగలరు సుమా, మొగుళ్ళు అందుకే రారు. నువ్వు వెళ్ళు. అన్ని తిరిగేస్తారు. ఎన్ని చీరలు ఉండదు, 100 చీరలు వేస్తే అందులో ఒక చీర కొంటా దేవస్థానం. ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నాను అంటే, మనము దేవుణ్ణి ఆరాధించమని వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించకూడదు, వ్యర్థముగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించకూడదు. మన దేవుడు అక్కడ రాష్ట్రం ఏంటి చెప్పండి? యుగ యుగములకు సజీవుడైన, తరాలు మారిన, యుగాలు మారిన మారని దేవుడవు, మారని దేవుడవు, నా హృదిని మచావు, విలువని దేవుడవు, నన్నాదుకున్నావు, మరణి దేవుడవు, నా హృదిని మచావు, విలువని దేవుడవు, నన్నాదుకున్నావు, నిన్న నేడు ఒకే రీతిగా నిన్ను ఏలుచున్నావు, నిన్న నేడు ఒకే రీతిగా మారని దేవుడవు, నా హృదయం మచావు, విలువని దేవుడవు, నన్ను ఆదుకున్నావు. హల్లెలూయా. పాట పాడుతూ నువ్వు వస్తున్నా నాకు చోటు ఒకటి జ్ఞాపకం వచ్చింది. అది ఏంటంటే దేవుడు నిన్న నేడు మారని, హలో మారని దేవుడు అంటే ఎవరు మారిపోతున్నారు? మరి ఎవరు మారిపోతారు? మనం. అమ్మాయి ఎవరు మారిపోతున్నా? మనం. హైదరాబాద్ పనికని వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ, ఎక్కడ అక్కడ పాస్ పని చేసుకుని ఇక్కడికి వచ్చి బ్యాగ్ వేసుకుని, ఎక్కడ పాస్ పని? ఇక్కడ అందరితో పొలంలోకి వచ్చి ఆ క్యారేజ్ పెట్టుకుని, ఆ సల్ది క్యారేజ్ పెట్టుకుని వచ్చి ఎచ్చప పట్టుకుని నలుగుతాం మిరగే తోటలో కూర్చుని ఆ పీట వేసుకుని ఆ తోటలో దేగుతూ పచ్చిమిరపకాయలు వచ్చి ఆమె హైదరాబాద్ ఎలాగానే పనికి, ఏ పనికి? వాచ్మన్ పనుకో లేదా ఏ పనికి వెళ్ళి ఇక్కడ బ్యాగ్ వేసుకుని వచ్చి టిప్ టాప్ వచ్చి ఏమంటది, మాట మారిపోయే, స్టైల్ మారిపోయే, అమ్మా ఆటందంటే కోయిట నుంచి వచ్చి కోడి ఏమంటుంది, కోయిట నుంచి వచ్చి ఏమంటుందంట, ఏమంటుందా? స్లో అంటుంది. స్లో అంటే అయిపోతాయా? భాస్కర్ అది కేకత్తే బాగు కదా. ఏం మారిందంట? నా స్టైల్ మారింది, మారింది, ఇంకా మారింది. భలే భలే
ఏం దొరికిందట? కొబ్బరి చెప్ప దొరికింది. దేవుని స్తోత్రం. సండే స్కూల్ పిల్లలు పాడుతున్నారు పాట. శైలి మారింది, నా నరక మారింది, నా సూపు మారింది, తరకాయ మారింది. దేవుని స్తోత్రం. చాలా మంది ఇప్పిన ఏం మారిపోతుంది? నరక మారుతుంది, సూపు మారుతుంది, శైలి మారిపోతుంది. దేవుడు మాత్రం పిన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా మారణ దేవుడిని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. కంటే కానీ అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు పిడి ఎలాగున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు భక్తి ఎలాగుంది, ఇప్పుడు భక్తి ఎలాగుంది. భక్తిలో మార్పు లేదు, దేవుళ్ళో మార్పు లేదు. దేవుడు ఎప్పుడు మారిపోవడం. దేవుని స్తోత్రం. మనము కూడా ఎక్కడికి వెళ్ళినా మన స్థితిని బట్టి మసులుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అక్కడ వేరే ప్రాంతంకి వెళ్ళేవాడు అక్కడ అలాగ ఉండాలి అంతే. దేవుని స్తోత్రం. అక్కడ స్టైల్ ఇక్కడ చూపించాలంటే కుదరదు. దేవుని స్తోత్రం. ఏంటి కుదురుతుందా? కుదరదు. ఈయనకు వచ్చిన తర్వాత అందరితో కలిసి ఏం చేయాలి? యథావిధిగా ఎలాగున్నావో అలాగ ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం. చాలా మంది అక్కడ తీసుకొచ్చి ట్రైల్ చేస్తారు. ట్రైల్ ఏం చేస్తారా? 4 రోజులతో మళ్ళీ యాయే అంట. మరి ఎందుకు వచ్చేది? మళ్ళీ మన భాషకు వచ్చేది. అక్కడ ఏమో పిని ఎర్రగా అయిపోయి వస్తుంది. ఇక్కడికి ఎలాగైంది. కానీ దేవుడు మాత్రం అంటాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే దేవుడు ప్రియుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని. ఇక్కడ మనం చదువుకున్న మాటకి చదివేసుకుందాం. ముగించుకున్న సమయం కనుక 16వ వచనం మనం చదువుతున్నాం. 16వ వచనం అండి. 16వ వచనం మనం చదువుకుంటున్నాము. 18వ అధ్యాయం 16వ వచనము చదవండి. వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మ విధులను వారికి తెలియచునని తమ మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని ఏమిటని, మంచిది కాదు, నీవును నీతో నున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీకు ఒక్కడవే చేయలేవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షముగా నువ్వు దేవుని సముఖమందు ఉండి వారికి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మ విధులను బోధించి వారు నడవలసిన త్రావను వారి చేయవలసిన కార్యములు వారికి తెలుపవలను. మరియు నువ్వు ప్రజలందరితోనూ సామర్థ్యము, దైవభక్తి, సత్యమును గురించి కలిగిన ఆలోచన కలిగిన మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒక్కొక్కడిని, 100 మందికి ఒక్కొక్కడిని, 50 మందికి ఒక్కొక్కడిని, 10 మందికి ఒక్కొక్కడిని వారి మీద న్యాయాధిపతులను నియమించేము. దేవుని స్తోత్రం. అమ్మా రోజీ బంగారం కడిగించండి. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతులు ఇదంతా నువ్వు ఎలా చూసుకుంటావు? ఒకరి ఇద్దరా? ఎంతమంది? 6 లక్షల పైగా జనం. మోషే ఒక్కడు పిడు ఎలా చెప్పగలడు అని చెప్పి మామగారికి ఆలోచన చెప్పాడు. ఏమని? ఇదిగో వీళ్ళందరికీ నువ్వు చెప్పాలని చెప్పలేవు. పొద్దునుంచి సాయంకాలం కూర్చొని ఉన్నారు, మీకు ఏమి దేవంతా లేదు. దేవుని ఆలోచన బట్టి దేవుడు మీకు తోడుగా ఉండే. కానీ నేను ఒక ఆలోచన చెప్తాను. 1000 మందికి ఒక మనిషి, 100 మందికి ఒక మనిషి, 50 మందికి ఒక మనిషి, 10 మందికి ఒక మనిషిని చెప్పి నువ్వేం చెయ్యి? నియమించు. అప్పుడు వారి మధ్య ఉన్న సమస్య ఏదో నువ్వేం చేయగలవు? పరిష్కరించగలవు. దేవస్థానం. ఇప్పుడు ఈ 10 మంది వచ్చి ఎవరికి చెప్తున్నారు? ఆ 10 మంది మీద ఉన్న వాడికి చెప్తారు. ఇప్పుడు ఈ 100 మంది మీద ఉన్న వారి ఇప్పుడు ఎవరు చెప్తారు? ఈ 100 మంది మీద ఉన్న అధికారి ఒకడున్న న్యాయాధిపతికి చెప్తారు. ఈ 100 మంది పైన ఉన్న ఆ 1000 మంది ఉన్న ఒకడు న్యాయాధిపతికి వీళ్ళు ఏం చెప్తారు? ఇలాగ నీకు సులువుగా తేలిగ్గా ప్రతి సమస్యను, ప్రతి వ్యాధ్యమును ఏం చేస్తారంటే నువ్వు తిత్తగలవు అని చెప్పి ఆ మామగారు ఆలోచించాడు. దేవుని స్తోత్రం. ఇలాగ మనం 18వ వచనం నుంచి మనం 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే మామగారు ఆలోచించినట్లుగా మనం చూసాము. ఇంకా 19 21వ వచనాలు మనం చూసాము. ఇంకా అక్కడ 22వ వచనం గురించి మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాన్ని మంచి ఆఖరి వచనంలో మనం చూస్తే 22వ వచనం చూస్తాం.
వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలనని, అంతే గొప్ప వ్యాజ్యములను నీ వద్దకు తేవలనని, ప్రతి అల్ప విషయములను వారే తీర్చవలను అంటూ వారి నీతో కూడా ఈ భారమును మోయవలనని నీకు సులువుగా ఉండెను. దేవుని స్తోత్రగాక. ఇలాగ మనం చూస్తే పిన్నక న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తుగా మోషే జ్ఞానము గొప్పవాడని అయిన ఇతరుల సలహాలను వినడానికి సిద్ధముగా ఉన్నాడని మనం చూడగలుగుతాం. దేవుని మనం ఎవరి సలహా తీసుకోవాలి అంటే దేవుని యొక్క సలహా తీసుకోవాలి. ఆఖరి వచనానికి వచ్చేయండి. ఆఖరి వచనం మనం చదివితే 26వ వచనం మనం చూస్తే వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తెచ్చేవారు, వారి కఠినమైన వ్యాజ్యములు మోషే వద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చి ఉండిరి. తరువాత మోషే తన మామను పంపివేయగాకుడు తన స్వదేశమునకు వెళ్ళిపోయాడు. దేవుని అంటే ఈ 1000 మందికి ఒకడు, అలాగే 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, అలాగే 10 మందికి ఒకడు, ఈ అందరు న్యాయాధిపతులు ఏం చేసేవారంటే వారి మధ్యలో గొడవలు ఏం చేసేవారు సరిదిద్దుతూ వారి సమాధానం. అప్పుడు మోషే దగ్గర బలమైనవి ఏదైనా పెద్ద గొడవ లాంటివి వస్తే ఎవరి దగ్గర తీసుకొచ్చేవారు? అప్పుడు ఎవరి దగ్గర తీసుకొచ్చేవాడు? సేవకుడి వద్దకే తీసుకుని వచ్చారు. ఇప్పుడు విశ్వాసులు కూడా ఎవరి దగ్గర రావాలి? విశ్వాసి పోట్లాడుకుందాం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవజనుడికి మాటకు లోబడేవారు కావాలి. దేవుని స్తోత్రం. విశ్వాసులు ఈ రోజున పిన గొడవలాడుకుని మందిరం మానేసిన వాళ్ళు ఉన్నారు. లేదా దేవుడికి దూరం అయిపోయాడు. పలానా విశ్వాసం అనగంది, లేదా పలానా విశ్వాసం నన్ను చూసినది, పలానా విశ్వాసం అది ఇది అని చెప్పుకుని దేవుడికి దూరం అయిపోయిన ఎంతో మంది ఉన్నారు. దేవునితో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ 2 వర్గాల కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర రావాలంటే దేవుని సేవకుడి దగ్గరికి. గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు అనేవి సాధారణంగా వస్తాయి. సమస్య లేకుండా ఏది ఉండదు. చిన్న చిన్న భేదాప్రాయాలు రాకుండా ఉండవు. కనుక దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాటకి ఏమవ్వాలి? లోపడాలి. ఇక అది చెప్తున్న మోషే ప్రియమైన బిడ్డారా, సమస్యలు పెద్దదైతే ఆ న్యాయాధిపతులు అందరూ కూడా ఎవరి దగ్గరికి తీసుకొచ్చేవారంటే మోషే దగ్గరికి తీసుకుని వచ్చేవారు. మోషే దాన్ని ఏం చేశారు? దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని న్యాయం తీర్చేవాడు. ఆఖరి మాటగా సంఖ్యాకాండానికి వచ్చేది. సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాము అక్కడ మోషే చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం ఈ వచనం చదువు ముగించేసుకుందాం. ఆ 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. అదుగు యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలోని మిక్కిలి సాత్వికుడయ్యను. దేవుని స్తోత్రం. అంటే నెమ్మది గలవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు పని జరగాలంటే, మన పట్ల న్యాయం జరగాలంటే సాత్వికమైన మనసు కలవాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందన్నమాట. ముగింపులో మనం చూస్తాం ప్రియమైన బిడ్డారా, న్యాయాధిపతులు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రియమైన దేవుడు ఆ పర్వతం దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజలకు ఒక న్యాయాధిపతులు కావాలని చెప్పి న్యాయాధిపతులు అంటే తీర్పు తీర్చడానికి, ప్రజలకు ఎక్కువగా వ్యాధ్యములు గొడవలను తీర్చడానికి ఎవరు నియమించండి? న్యాయాధిపతులు నియమించండి. దేవుని స్తోత్రం. ఈ రోజు కోర్టుల్లో ప్రియమైన న్యాయవాదులు ఏం చేస్తున్నారు చెప్పండి? జడ్జి గారు ఏం చేస్తాడు? తీర్పు తీస్తాడు. మిగతా లాయర్లు ఏం చేస్తారు? ఎవరి పక్షాన న్యాయం ఉందో వాదిస్తారు. దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు వేరే వేరే ఉద్దేశం అనుకోకండి. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు ఏం చేసేవాడు? 50 మందికి చెప్పండి, 50 మందికి ఒకరు అంటే 50 మందికి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దైవిక గ్రంథము నుంచే వచ్చింది. ఇది ఏమొస్తుంది అని మనం చూసాను. 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు. అంటే ఈ 10 మందికి ఒక్కడు పైన సమస్యను ఈ 10 మంది దగ్గర సమస్య ఒక్కడు తీర్చగలరు. ఈ 100 మంది ఉన్న సమస్య, వీళ్ళలో ఉన్న సమస్యను ఈ ఒక్కడు తీర్చగలరు. అంటే ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్య మోషే దగ్గర. అలాగా ఇది ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే అలాగ ఉన్నప్పుడు ప్రతి పని ఏమవుతుంది? సులువు అవుతుంటది. కనుక ఇప్పుడు మనం నేర్చుకున్న మాట ఈ 18వ అధ్యాయంలో మనం తెలుసుకున్న మాట ఏంటి? న్యాయాధిపతులను దేవుడు సన్నిధిలో ఏర్పాటు చేయడం. దేవుని స్తోత్రం. అర్థమైందన్నమాట. మోషే ప్రియ మామగారు
పిన అతని బిడ్డలను తీసుకువచ్చాడు. ఎవరిని? మనములిద్దరిని, తన కూతురిని తీసుకొచ్చి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? మోషే దగ్గర తీసుకొచ్చాడు. మోషే తనను చూసి తన మామను నమస్కరించి ఏం చేసిన? ముద్దు పెట్టుకుని పిన తన దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మోషే తన మామకు చెప్పిన సంతోషించాడు. ఆ తర్వాత ప్రజలు పిన న్యాయాధిపతులుగా పిన నిర్మించడానికి, వారి సమస్యలు తీర్చడానికి ఆలోచన కలిగి పొద్దుంచి సాయంకాలం వరకు ఒకరు తర్జన భజన పడుతుంటే ఒక ఆలోచన వచ్చింది, న్యాయాధిపతులను నియమించమని. దేవుని స్తోత్రం కలుగును. మనము కూడా మన బంధువులు, మన స్నేహితులు ఎవరైనా మనకి ఇంటికి వస్తున్నప్పుడు వారికి చెప్పవలసిన మాట ఏంటంటే, మామయ్య వచ్చినా, అత్త వచ్చినా, అక్క వచ్చినా, చెల్లి వచ్చినా, ఎవరు వచ్చినా సరే మన ఆ ఇతర ప్రాంతాల నుంచి మన ఇంటికి ఎవరు ముందుకు మన పిల్లలకి చెప్పవలసిందంటే వందనము నేర్పాలి. ఏం చెప్పాలి? నమస్కారం చెప్పాలి. పెద్దవాళ్ళకి ఏం చెప్పాలి? నమస్కారం చెప్పడం. అప్పుడు ఆ మాట ఎప్పుడైతే చెప్పామో వచ్చినోడు ఎంత ఆనందపడతారు. పిల్లలకి ఎంత వందనంగా పిల్లలు రాగానే మామి గారు వందనాలండి, మామి గారు నమస్కారం అండి అని ఒక నమస్కారం చెప్పి వెళ్ళవకు లోపలికి ఎంత ఆనందపడతారు సార్. నీ కోసం వచ్చిన ప్రయాసం అంతా మర్చిపోతుంది. తెలుస్తారు. హల్లెలూయా. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే గోలుతో పరిగెత్తుకు పోయి ఏం చేసి చెంబుతో నీళ్ళు ఇచ్చేసి తవలిచ్చేవారు. ఇప్పుడు బంధువులు వచ్చారనుకో, వీడు పొయ్యి దగ్గర కూర్చున్నాక నీళ్ళున్న కడిగేసుకుని వచ్చా ఏమంటుందా? ఆ గోలు దగ్గర నీళ్ళున్న బకెట్లో నీళ్ళున్న కడుక్కుని వచ్చాడు అంటే ఎంత మారిపోయింది తెలుసా? ఈ రోజు దూరంగా పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ దగ్గరగా పక్క ఊర్లో ఉన్నా కూడా వెళ్తలేదు. ఏది దేనికి అలవాటు అయిపోయా? సెల్ ఫోన్ లో చదవచ్చుందా తీసుకున్నావా? సెల్ ఫోన్ వీడియో కాల్ మళ్ళీ ఏంటి వీడియో కాల్. ముందు ఉన్న ప్రేమ, ఆప్యాయత, బంధుత్వాలు ఎవరికైనా బాగుపోతే 3 రోజులు 4 రోజులు ఇంటి దగ్గరికి వాళ్ళ దగ్గర ఉండి వచ్చేవారు. ఎవరైనా ఇంటికి వెళ్తే ఉంటావా వెళ్ళిపోతావా, ఉంటావా వెళ్ళిపోతావా, అదే ఉండదామని అంటున్నారు. తెలుసు ఒకవేళ ఉన్నదనుకో ఎట్లా పోతాం ఏంటి? ముందు రోజు చేప ఉంటుందండి, నేను ముందు రోజు వెళ్ళంటే 3 మాసం ఉంటుందండి. పగలు పొద్దున్న వెళ్ళనుకో కొంచెం 3 మాసం వెళ్ళాను. సాయంత్రం ఉన్నామనుకో ఏమవుతుంది? సాయంత్రంలో చేప కూర ఇంకా ఉన్నాం అనుకోండి. మరుసటి రోజు ఏముంటుంది? ఒకసారి గుడ్లు వండుతుంది. ఏమంటుంది? గుడ్లు వండుతుంది. ఇంకా ఎక్కువ ఉన్నామనుకో అమ్మా ఒకసారి వస్తుంది. తర్వాత ఎక్కువ ఉన్నామనుకో గట్టిగా అట్లేదు ఏంటి కట్టుకు సారే అత్త వెళ్ళావా అత్త పచ్చడి చేస్తాం. దేవుడు చెప్పాలి. ఇలాంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది. మనము దేవుని బిడ్డలము, మన ప్రేమ అమితముగా ఉండాలి. కనుక న్యాయాధిపతులు ఈ 18వ అధ్యాయంలో నియమించడం గురించి మనం చూస్తున్నాం. 19వ వచనం చదివి ఆఖరి వచనంగా వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనం. 19వ అధ్యాయం ఇశ్రాయేలు ఐగుప్తు యొక్క దేశం బయలుదేరినప్పుడు చూడు 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమైంది. వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఈ సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందని వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి ముందు మాటలు దీవించింది. ఏమంటారు? అనిపించిందా? దేవుడు దీవించిన